హాయ్ అండి. మన పూజ సామాగ్రి ఉంటుంది కదండీ! క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా లెమన్‌ని తీసుకొని మనం చక్కగా ఇలా క్లీన్ చేసామనుకోండి, మొత్తం కంప్లీట్‌గా క్లీన్ అయిపోద్ది. దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం చాలామంది ఏవేవో వాడుతూ ఉంటారు. సో, చింతపండు కూడా చాలా బావుంటుందండి. సో, ఈ విధంగా అయితే నిమ్మకాయతో క్లీన్ చేశారంటే చూసారు కదండీ ఎంత బావుందో. సో, నేనైతే పూజ సామాను మ్యాక్సిమం ఇలా నిమ్మకాయలు లేదంటే చింతపండుతో నేనైతే క్లీన్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి వీడియోస్ అనేది మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. సో, మనం నిమ్మకాయ కానీ, చింతపండు కానీ, ఇలా షాంపూ కానీ, కుంకుడుకాయలు కానీ ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వీటితో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే క్లీనింగ్ అయిన తర్వాత ఇలా వాటర్లో పూలు పెట్టేసేసి నేను బయట అయితే పెడతానండి. చాలా మంచిది కదండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.